వైసీపీలో కూడా వెన్నుపోటుదారులు రెడీ అవుతున్నారా, లేదంటే వెన్నుపోటుదారులను తయారు చేస్తుందా? అంటే రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో శాశ్వతం కాదు. ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వెళ్ళడం కామనే. కాకపోతే దాని వెనక జరిగే కుట్ర తాజాగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోతులు సునీత ఆమె రాజీనామా చేశారు. టీడీపీలో చేరదాం అనుకుంటున్నారు అనేది అప్పట్లో. తర్వాత మోపిదేవి వెంకటరమణ చేసినా, లేదంటే రాజ్యసభకి బేద మస్తానరావు చేసినా, ఇక రాజీనామాల పర్వం మొదలైపోయింది. దాదాపు 11 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేస్తున్నారు అనేది, ఎంపీలు కూడా వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా తర్వాత వచ్చేస్తున్నారని పెద్ద ప్రచారమే జరిగింది. కాకపోతే అంతటితోనే ఆగింది. కారణం ఏంటి అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఈ ఎమ్మెల్సీతో మాట్లాడి మీకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని చెప్పడం, అందుకే రాజీనామా చేస్తారనడం, ఈమె ఇమీడియట్గా రాజీనామా చేశారని సీన్ కట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం ఆ మాజీ మంత్రి ఫోన్ కూడా ఎత్తట్లేదు అనేది. అంటే ఒక్క పోతుల సునీత వ్యవహారంలోనే ఇలా జరిగింది. ఎందుకంటే పోతుల సునీత గురించి అందరికీ తెలుసు. ఆమె గతంలో కూడా ఫస్ట్ నుంచి కూడా వైసీపీ కాదు, అలాగని తెలుగుదేశం పార్టీ కాదు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఆవిడ నైజంగా ఇప్పుడు వైసీపీ నేతలు చెప్తున్నమాట. కాకపోతే ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవాల్సి వస్తుందా? రాజీనామా చేయాలనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు, లేదంటే వల వేసి నాయకుల్ని ఆకర్షించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇది మీరు కూడా వినే ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఒక రకంగా దీన్ని ఆపరేషన్ ఆకర్షణలో, లేదంటే వైసీపీలో వెన్నుపోటుదారులను తయారు చేస్తుంది అని అనుకోవాలా? ఇలాంటి నిజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయా? బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే, అనర్హులని అందలమెక్కిస్తే ఏంటి అన్నది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వార్థం ఉంటుంది. రాజకీయాల్లో స్వార్థం లేకుండా పైకి ఎదగలేరు. అయితే ఆ స్వార్థం సామాజికం అయి ఉండాలి. అంతే తప్పించి స్వార్థం అనేటటువంటిది తనకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళకి అన్యాయం చేయడం కాకూడదు, నమ్ముకున్న వాళ్ళని ముంచేయడం కాకూడదు. అదే సందర్భంలో రాజకీయ పార్టీ కూడా పార్టీ కోసం అహరహం శ్రమించే వాళ్ళని కాచుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళని వదిలేసి వాళ్ళ పేరు ఫెమిలియర్ కదా అని తీసుకుని పదవులు ఇస్తే ఎట్లుంటుందో అదే ఇక్కడ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల, అంటే అది పుట్టే దశాబ్దం అనుకుందాం దాన్ని, 2009-10 ఆ సందర్భం కదా, దశాబ్దం ఉన్నారు దగ్గరగా అవుతుంది. అప్పటి నుంచి రాత్రి పగలు ఒళ్ళు వాయి కొట్టుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇట్టంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఏంటి ఆవిడ 10 మందిని ఓట్లు తేగలదా? సామాజిక సమీకరణాలు ఇచ్చారు. ఆమె వల్ల పోనీ ఆ సామాజిక వర్గం ఓట్లు ఏమైనా వస్తాయా? తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉందా? పోనీ ఏమైనా గట్టిగా సబ్జెక్టుతో మాట్లాడగలుగుద్దా? సబ్జెక్టు లేకుండా మాట్లాడడంలో స్పెషలిస్ట్ ఆవిడ. ఇచ్చారు. ఆవిడకే కాకుండా ఇట్లాగా అనేక మందికి ఇచ్చారు. దాన్ని ఏదో అంటారు కదా, కష్టపడ్డోళ్ళందరినీ పక్కన పెడితే చివరికి ఆ కష్టం ఏంటో జగన్కి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్కి అప్పటిదాకా కష్టపడ్డోని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తోని తెచ్చి అక్కడ నెత్తిని రుద్దాడు. అందుకని జనాలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఇప్పటికైనా ఎవరికి అందరం ఎక్కించాలి అంటే పార్టీని పార్టీలాగా నడపాలి. అదేదో కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు కింద ఉన్న హెచ్ఆర్ మేనేజర్ ఎవరికి చెప్తే వాడు గొప్పోడు, లేకపోతే కింద ఉన్నటువంటి అంటే మేనేజ్మెంట్లో ఏముంటుంది, కార్పొరేట్ కంపెనీల్లో ఒక లేయర్ ఉంటుంది, అఫీషియల్ లేయర్, హెచ్ఆర్, తర్వాత టీమ్ హెడ్స్, ఇట్లాంటి ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్లతోనే వీళ్ళ కాంటాక్ట్ ఉంటారు కార్పొరేట్ కంపెనీల యజమానులు, వాళ్ళని కాపాడుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ లేయర్లలో ఉన్నటువంటి అధికారికి సలాం చేయాలి, దాసోహం అనాలి. వాడికంటే వీళ్ళకి సబ్జెక్ట్ ఎక్కువ ఉందంటే ఈయన తొక్కేస్తారు. అబ్బాయినైనా అమ్మాయినైనా ఆ లేయర్లో ఉన్న హెడ్ కంటే వీడికి సబ్జెక్ట్ ఎక్కువ ఉందంటే ఏదో ఒక వంక పెట్టేసి ఉద్యోగం నుంచి పంపించడము, లేదా అణచివేస్తారు. ఇలా గత్యంతరం లేనప్పుడు వేరే పార్టీకి వెళ్ళాల్సి ఉంటుంది, ఇది వేరే కంపెనీకి పోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆ లేయర్ వ్యవస్థే నడుస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ద్వారా. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఆ ప్రాబ్లం ఉంది. 19 అప్పుడు అదే దెబ్బకొట్టింది తెలుగుదేశానికి. అధికారంలో ఉన్నప్పుడు ఈ దరిద్రం ఎక్కువ ఉంటుంది. ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి అటు లోకేష్, ఇటు చంద్రబాబు ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వెతుక్కున్నారు కాబట్టి అనేక మందికి ఇప్పుడు అవకాశాలు దక్కినాయి.
అవును. ఇక్కడ వెతుక్కోలేదు కాబట్టి వీళ్ళకి ఉన్నాయి పోయినాయి. ఇప్పుడు పోతుల సునీతకి ఇచ్చారు, లేకపోతే అనేక మంది ఎమ్మెల్సీలలో కులం పేరుతో ఇచ్చాడు ఆయన. అవును. సో కులమోడు అని ఇచ్చారు. ఆ కులం ఓట్లు ఏమైనా వచ్చినాయి ఈయనకి? ఈయన అదేదో అంటారు కదా, కొండ నేలిక మందు వేస్తే ఉన్న నేలిక ఊడిందని. ఈయనకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది, ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ ఉంది, బ్రాహ్మిన్స్లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది. ఇట్లాగా ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉంటే దీంట్లో పేరాసికి పోయి తెలుగుదేశం ఓటు బ్యాంకుని చిల్లి పెట్టడానికని బీసీ 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 అన్నాడు. ఆ బీసీలే ఈయన బ్యాక్కు దోచేశారు. బీసీలు బ్యాక్ బోన్గా ఉంటారని ఈయన అనుకుంటే ఈయన బ్యాక్ బోన్ ఎరగదీశారు వాళ్ళు మొదటి నుంచి ఉన్న తెలుగుదేశాన్ని వదలలేదు. ఈయన అందులో ఉన్న వాళ్ళందరికీ పదవులు ఇచ్చి కూర్చుని ఈయన పదవి పోగొట్టుకున్నాడు. బీసీలకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని పదవులు ఇచ్చినోడు ఎవడూ లేడు. ఇన్ని కార్పొరేషన్లు పెట్టినోడు కానీ, ఇన్ని పదవులు ఇచ్చినోడు కానీ, ఇన్ని పథకాలు ఇచ్చినోడు కానీ ఎవడూ లేడు. చివరికి అదే కారణంగా ఈయన బీసీ అయ్యాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అదే తేడా. అంటే సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ చేసి ట్రెండ్ సెట్ చేయాలనుకున్నారు, అదే వికటించింది జగన్ గారు. అంతే. కానీ అంటే పోతుల సునీత అని కాదు, ఇప్పుడు ఎవరైతే జంప్ అవుదాం అనుకుంటున్నారో లేదంటే ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇలాగా టార్గెట్టో లేదంటే ఏదో చూపించో మేము పదవులు ఇస్తామనో లేదంటే మళ్ళీ మీకు ఇస్తామనో ఆశ చూపి రాజీనామాలు చేస్తున్నారని అనుకోవాలా చూస్తే? నాకు తెలిసి నాకున్న అవగాహనతో నేను అబ్జర్వ్ చేసిన తీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని తీసుకోవాలని ఎవరిని అనుకోవట్లే. వీళ్ళంతటా వీళ్ళే తాపత్రయపడుతున్నారు వీళ్ళ భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని. అంటే ఏ పదవి లేని వాళ్ళు రాజీనామా చేశారంటే ఓకే అండి అనుకోవచ్చు. పదవిలో ఉండి ఇంకా టైం ఉండి రాజీనామా చేస్తున్నారంటే నిజంగా అటు నుంచి ఏ ఆఫర్ లేకుండానే వదులుకుంటారా? ఇంకా టైం ఉంది కదా. పోనీ పదవి అనేటటువంటిది ఒక మత్తు మందు లాంటిది. ఈ మత్తుని వదులుకోవడానికి సిద్ధపడరు. ఇవాళ వెళ్తున్న వాళ్ళు ఎందుకు పోదాం అనుకుంటున్నారు, చంద్రబాబుని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, వీళ్ళే వెంట పడుతున్నారు అక్కడ. ఎందుకని అంటే మీ పార్టీలో చేరిపోతాం, మళ్ళీ మాకు ఇచ్చేయండి ఎమ్మెల్సీ. అవును. ఇప్పుడు క్రిందసారి ఆయన ఉన్నారు కదా మాణిక్య వరప్రసాద్, అవును, వైసీపీని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆ టర్మ్ వరకు మళ్ళీ వైసీపీ తరఫున ఎమ్మెల్సీ, అదైపోయాక వైసీపీ ఆయనకి ఇవ్వాలి, అందుకని మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు 2 ఏళ్ళు ఉంది డొక్క మాణిక్య వరప్రసాద్, ఇప్పుడు 2 ఏళ్ళు ఉంది లేదా 4 ఏళ్ళు ఉంటుంది, ఇంకొంతమందికి 6 ఏళ్ళు ఉంటుంది, అంటే ఇంకొక ఏడాది 5 ఏళ్ళు ఉండొచ్చేమో. అట్లాగే చివరిలో వచ్చిన వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటుంది, ముందు వచ్చినటువంటి వాళ్ళకి 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎమ్మెల్సీ అంటే 6 ఏళ్ళు కాబట్టి అది మొదటి. ఇప్పుడు ఇంకొక 2 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకేంటి ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఈ 2 ఏళ్ల తర్వాతన ఇక సాంతం రోడ్డు మీద కూర్చుంటాం కదా. అదే ఇప్పుడు మేము మీ దాంట్లోకి వచ్చేస్తాం సార్, వచ్చేస్తే ఇక్కడ ప్రభుత్వం తరపున పనులు జరుగుతాయి. ఇదివరకు ప్రభుత్వం తరపున పనులు చేయించుకున్నారు అధికారాలు, ఇప్పుడు పనులు జరుగుతాయి. మళ్ళీ ఎమ్మెల్సీ ఈ పార్టీలో పొందొచ్చు. అట్లా ఇస్తానని ఒప్పుకుంటే మేము రిజైన్ చేస్తామని అడిగితేనే చేయించారు వీళ్ళని. అదే అంటే అదే ఆఫర్స్ నడుస్తున్నాయా అంటున్నాను. అదే ఆఫర్ ఏంటి, మంత్రి పదవులు వీళ్ళకి ఇస్తారని నేను అనుకోను. ఇస్తానని చెప్పి అమాయకుడు ఎవడు లేడు అక్కడ. ఉన్నదే ఇప్పటికి ఎక్కువ అక్కడ కూటమిలోనే వస్తుంటే అక్కడే చాలా మందికి రాలేదని. ఇప్పుడు మళ్ళీ ఇలాగ బయట నుంచి వచ్చిన వాళ్ళకి 164 సీట్లు వచ్చిన వాడికి బయట వాళ్ళతో ఏంటి అవసరం? అవును, వాళ్ళు వీళ్ళ పట్ల ఎవరిని తెచ్చుకోవాలని వాళ్ళు అనుకోవట్లా. వీళ్ళే బతిన్లాడుతున్నారు. కొంతమంది వెన్నుముక్క లేని వాళ్ళు పార్టీ కోసం కష్టపడటం కాకుండా పదవుల కోసమే వచ్చిన వాళ్ళు, అయాచిత పదవులు పొందిన వాళ్ళు, అయాచితంగా పదవులు పొందిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పోతున్నోళ్ళు అయాచితంగా పదవులు పొందిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు, అయాచితంగానే కదా పదవి పొందింది. ఆయన ఓటమి పాలయ్యాడు కదా. కానీ జగన్ని నమ్ముకున్నాడు, ఆ రోజున జగన్ కండగా నిలబడ్డాడు అన్న ఒక్క కారణంతోనే కదా అతనికి ఆ రోజున ఇచ్చింది మంత్రి పదవి. ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చింది. అతనికి లోకల్ ఎమ్మెల్యే సీట్ రాలేదని వెళ్ళిపోయాడు. పోనీ లోకల్ ఎమ్మెల్యే సీట్ ఏమైనా వైసీపీ గెలిచిందా? ఈయన 2014 కూడా తెలుగుదేశమే గెలుస్తుంది కదా. మరి అక్కడ ఇంకేంటి ఈయన సాధించింది? ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి పదవి ఇచ్చాడు, మళ్ళీ ఎంపీ ఇచ్చాడు. అయినా కూడా నాకు నా పెత్తనం కావాలి కాబట్టి నేను అటు వెళ్తానంటే అంతకు మించిన ద్రోహం ఏముంటది ఇక? అదే ఇక్కడ కూడా రాజ్యసభ దాంట్లో కూడా ఓకే, ఈయన మోపిదేవి అంటే వద్దనుకున్నారు, ఆయన ఓపెన్ గా చెప్పారు. బేదమస్తానరావు కూడా మళ్ళీ సేమ్ అదే పదవి ఇస్తానని ఒప్పందంతో ఆయన కూడా చేరారు అనేది కూడా అదే వింటున్నాం.
అది రేపు పొద్దున్న తెలుస్తుంది వేదమస్తానంటే. ఇది ఏం కూడా లేదు, ఈ రాజ్యసభ ప్లేస్ అంటే 100 కోట్ల వ్యవహారం, డబ్బులు లేకుండా మోపిదేవికి ఇచ్చాడు జగన్. అవును. మేబీ మస్తాన్ రావు దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు మస్తాన్ రావుకి అక్కడ అతను ఏంటంటే, మస్తాన్ రావు వాస్తవంగా తెలుగుదేశం నుంచి పుట్టినోడే, అవును. తెలుగుదేశం ఎమ్మెల్యేగా కూడా చేసినోడు. కాబట్టి తెలుగుదేశంతో కాంటాక్ట్స్ ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టగలడు ఇవాళ కూడా. అతనికి బిజినెస్లు ఉన్నాయి, బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి ఇక్కడ సమస్య ఉంటుంది. అతని వ్యాపారాలను దెబ్బ కొడుతున్నారు. ఇప్పుడు ఏముంది, వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా అన్ని. ఇప్పుడు అతని పేరేంటి, ఆ దువ్వాడదైనా, ఇప్పుడు ఈ కేతినేందైనా, వీళ్ళందరూ వీళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా. ఆ దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలో తన వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం చేరిపోయి ఉండొచ్చు. ప్లస్ రాజ్యసభకి అయ్యే ఖర్చు తను పెట్టుకుంటానని చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళకి సీటుకి ఎంత 500 ఎంత అడుగుతుంటారు, 100 నుంచి 500 కోట్లు ఉంటుంది. అంత ఇవ్వడానికి అతను రెడీలోనే ఉండొచ్చు. లేదా వదిలేసుకుంటే పార్టీ తరపున ఇబ్బంది కలగకుండా చేస్తామనేదన్నా చెప్పుండొచ్చు. అందుకే ఇంకో స్థానం కూడా గల్లా జయదేవ్కి ఇవ్వబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు చూడాలి. గల్లా జయదేవ్ అయినా ఫైనాన్షియల్ గా మెయింటైన్ చేయగలరు కదా. అంటే ఇంకా అలా చూసుకుని పెద్ద టైం ఏం లేనట్టుంది కదండి. 26 వరకే అనుకుంటా కదా వీళ్ళకున్నది, మోపిదేవి వెంకటరమణ వీళ్ళకున్నది. అంతే కదా, 26 వరకే. అంటే ఈ 2 ఏళ్ల కోసమే వాళ్ళు డబ్బులు. ఒకటి ముందు వాళ్ళిద్దరూ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. ఇప్పుడు మరి మిగతా వాళ్ళని కూడా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, అక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు వేదమస్తాన్ రావుని తీసుకున్నారు. ఇప్పుడు అతనికి టైం ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు రేపు 2 ఏళ్లలో పూర్తయిపోయే వాళ్ళని ఇలా తీసుకుని ఏం చేసుకోవాలి? రేపు వీళ్ళకి వస్తుంది కదా ఛాన్సు, ఇంకో ఏడాది పోగానే వీళ్ళకి ఛాన్స్ వస్తుంది. వీళ్ళకి వదిలేసి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడ, తర్వాత అతని పేరు ఆర్ కృష్ణయ్య, వీళ్ళెవరు వెళ్ళమని చెప్పేసారు కష్టపడి. అందుకనే వాళ్ళు ఎవరైతే వెళ్ళట్లేదు 7 దాకా వెళ్ళట్లా. ఇప్పుడున్న దాంట్లో ఒక్క ఆయన ఎవరు, మీ గోదావరి జిల్లా ఆయన ఉన్నారు గొల్లబాబు, ఆయన ఒక్కడే కొద్దిగా ఊగాడు. ఆయనకి మరి ఆయనకి అక్కడ టికెట్ ఏమి ఆఫర్ ఇచ్చినట్లేరు కరెక్ట్గా. అంటే ఆయనకి కూడా తెలుగుదేశంలో చేర్చుకుని ఇస్తానంటే వచ్చి ఉండేవాడు, కానీ ఇక్కడ చేర్చుకోలేదు కదా, ఇదే అట్లాగే ఇస్తానని చెప్పు ఉండకపోవచ్చు వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఆ జిల్లాలో కొంచెం గొల్లబాబురావు కంటే వీళ్ళకి పట్టు ఎక్కువ ఉంటుంది కదా టీడీపీ వాళ్ళకి. అతను అది సాధ్యం కాకపోవడం వల్లనే కదా అతను ఇబ్బంది పడింది. ఒక్కటే జగన్కి ఒక పాఠం ఏంటంటే, కులం చూసి సీట్లు ఇవ్వడం మానేయమని చెప్పడం ఓ పాఠం. ఇప్పుడు ఏ కులాన్ని లెక్కలు చూడకుండా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అందుకని గెలిచారు ఇప్పుడు వాళ్ళు. అదే తేడా. సార్ ఇందులో ఒకటి ఓవరాల్గా చూస్తే, ఓకే నిజంగా ఒక మాజీ మంత్రి అలా ఆఫర్ ఇచ్చారా పోతుల సునీతకి ఏంటి అనేది పక్కన పెడితే, వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న వాళ్లకు, నిజంగా వెన్నుపోటు పొడవాలనుకున్న వాళ్లకు టీడీపీ ఏం చేస్తుంది అనేది కూడా ఒక లెసన, లేదంటే పూర్తిగా వైసీపీని ఖాళీ చేయాలనే టార్గెట్తో బలంగానే ఆపరేషన్ కొనసాగిస్తుంది టీడీపీ అని అనుకోవచ్చా? అసలు వైసీపీని టార్గెట్ ఖాళీ చెయ్యాలని తెలుగుదేశం అనుకుంటోందని నేను అనుకోవట్లా. చంద్రబాబు నాయుడు అసలు ఆలోచన చెయ్యట్లేదు. ఎందుకంటే ఏముంది ఇక వాళ్ళంతటా వాళ్ళేరో అనుకుంటారు, కనుక జగన్ ఓడిపోయాడంటే పార్టీ మూసుకుంటారనేది అతని ఫీలింగ్. రెండవది పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళని ఎవరిని అసలు తీసుకోవడం ఇష్టమే లేదు ఆయనకి. కాబట్టి అటు అసలు కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఆ పార్టీల వాళ్ళైతే వీళ్ళ వెనకాల ఎవరిని పడట్లా, వీళ్ళని దెబ్బతీయాలనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. అవన్నీ ఉండగా వీళ్ళేదో బలమైన వాళ్ళు వీళ్ళని తీసుకుంటేనే అని ఇప్పట్లో అనుకోరు. ఆధిపత్యం కోసమైనా ఏం ప్రయత్నాలు జరగట్లేదు అంటారా? అవి ఆటోమేటిక్గా అయిపోతాయి. మండల్లో ఇప్పుడు వచ్చేది వీళ్ళు ఎంతమంది అని 14 కదా టోటల్గా ఏది ఎమ్మెల్యే కోట. అవి అందులో 2-3 మిగతా వాళ్ళకి సంబంధించి అవసరమైతే వాళ్ళని బెదిరించి తీసుకుంటారు యువతలకి. అట్లాగా ఒక 1 థర్డ్ కుదరదు కదా, ఇప్పుడు 2 థర్డ్ తీసుకోవాలి. అక్కడ మండల్లో వాళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే, మండలి చైర్మన్ జగన్కి లాయల్టీ ఉన్నాడు, అతను 4 ఏళ్ల దాకా ఉంటాడు. ఇప్పుడు పోతుల సునీత రాజీనామా ఆమోదించలేదు, వీళ్ళు ఎవరు రాజీనామాలు ఆమోదించలేదు. ఆయన ఆమోదించినంత వరకు అక్కడ ఎన్నిక జరగదు. అవును. కాబట్టి జగన్ రివర్స్ అటాక్ వేసేసాడు ఆల్రెడీ, విధేయుడుగా ఉన్నటువంటి అతన్ని పెట్టుకొచ్చాడు. అందువలన మండల్లో ఇప్పుడు తెలుగుదేశం పాచికేం పారదు. తెలుగుదేశం పాచిక పారాలంటే మండలి చైర్మన్ తమ వైపుకి తిప్పుకోవాలి. అప్పటికి డిప్యూటీ చైర్మన్ తీసుకున్నారు కానీ అటు పక్కకి వెళ్ళడానికి ఆవిడ రెడీలోనే ఉంది, కానీ ఆవిడ వల్ల వాళ్ళకి కొరిగేదేం లేదు. డిప్యూటీ చైర్మన్ కాదు కదా ఫైనల్గా అప్రూవ్ చేయాల్సింది చైర్మన్. చైర్మన్ని అటు పక్కకి తిప్పుకునే దాకా ఏం జరగకపోవచ్చు.
అవును. రైట్, చూద్దాం. మొత్తానికి రాజీనామాల రాజకీయం ఒక రకంగా వైసీపీకి ఒక లెసన్ నేర్పిందా, ఎలాంటి వాళ్ళని అందలం ఎక్కించాలి, ఎలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వాలని. అదే నేపథ్యంలో వెన్నుపోటుదారులను తయారు చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీరియస్గానే ప్రయత్నాలు చేస్తుందా, దానికి సాక్ష్యం పోతుల సునీతకి ఎవరో ఆఫర్ ఇవ్వడం, ఆమె రాజీనామా చేయడం, మళ్ళీ ఇప్పుడు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి. ఏం జరుగుతుందో చూద్దాం.